చిరుమర్తలింగేది కాదు పాత్ర, కేటీఆర్దే పాత్ర అంటున్నాం. కేటీఆరే దొంగచాటుగా ఫోన్లు విన్నాడు. అది నా నోటీసులో లేదు, నాకు పూర్తి వివరాలు తెలియదు. ఫోన్లను విన్నది మాత్రం కేటీఆర్. ఫోన్లు ట్యాపింగ్ చేసింది కేటీఆర్, ట్యాపింగ్ చేపించింది కేటీఆర్. ట్యాపింగ్ చేపించిన ఫోన్లు విన్నా మా గెలుపునైతే ఆపలేరు కదా, ఆపలేకపోయింది కదా. కాబట్టి అక్కడ ఫెయిల్ అయిండు. ఇక్కడ ఈ ప్రభుత్వం 10 నెలలు దాటిపోయింది. 10 నెలలు మా ప్రభుత్వాన్ని చూసి ఓర్చుకోలేకపోతారు. 10 నెలలు అధికారం లేక నిద్ర పట్టలేదు కేటీఆర్కు. అధికారం తప్ప ఇంకొక యావ లేదు, అధికారం తప్ప ఇంకో ధ్యాస లేదు. అధికారాన్ని కోల్పోయిన తర్వాత తిరిగి అధికారం పొందడానికి ఇంకో మార్గాన్ని ఎంచుకోవాలి తప్ప ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి నేచర్ని, దుర్మార్గమైనటువంటి కల్చర్ని, దుర్మార్గమైనటువంటి ఆలోచనని, దుర్మార్గమైన పద్ధతుల్ని తను మానుకుంటే